అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ను కీర్తి సురేష్ తాజాగా పరిచయం చేశారు. యాంటోనీ తట్టిల్తో 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్టు పెట్టారు. ఇద్దరు సూర్యుడి వైపు చూస్తున్న ఓ అందమైన ఫోటోను పంచుకున్నారు. ట్వీట్కు లవ్ సింబల్తో యాంటోనీ కీర్తి అని క్యాప్షన్ పెట్టారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు, నెటిజన్లు కీర్తికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. యాంటోనీ దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త అని తెలిసింది. వీరిద్దరూ కలిసి ఒకే పాఠశాలలోనే చదివినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. ఈ హైస్కూల్ ప్రేమికులు ఇప్పుడు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. కాగా డిసెంబర్ 2వ వారంలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని సమాచారం. డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో గ్రాండ్ వెడ్డింగ్ జరగబోతుందట. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు తెలిసింది. అయితే తమ మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి ఓపెన్ అయిన కీర్తి సురేష్ పెళ్లి గురించి మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవలే కంకువ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన సూర్య తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 చేస్తున్నాడు. మరోవైపు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45లో కూడా నటిస్తున్నాడు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. ఆర్జే బాలాజీ అండ్ టీం ఇవాళ పొల్లాచిలో మాసాని అమ్మన్ టెంపుల్లో పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. అంతేకాదు షూటింగ్ కూడా మొదలు కానుంది. ఈ నేపథ్యంలోనే కోయంబత్తూర్ అగ్రికల్చర్ కాలేజ్లో షూటింగ్ కోసం నెట్వర్క్ పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్, స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన కోసం ఏపీ పోలీసులు గాలించడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ఓ సంచలన వీడియో విడుదల చేశారు. పోలీసుల నోటీసులకు తాను ఏడవడం లేదని, వణికిపోవడం లేదని చెప్పారు. తాను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు ఎవరి మనోభావాలు దెబ్బతీశాయంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. తాను పోస్టు పెట్టిన వారికి కాకుండా ఇంకెవరో మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆర్జీవీ ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నారని, నిర్మాతకు నష్టం వస్తుందనే విచారణకు రాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. అయితే తనకొచ్చిన నోటీసులకు తాను సమాధానమిచ్చానని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారంటూ ఏపీలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వర్మకు ఒంగోలు పోలీసులు విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. 2 సార్లు విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవీని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. కానీ ఆయన ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. వర్మ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు వెనుతిరిగారు. ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రశాంత్ లీడ్ రోల్లో నటించిన సినిమా అంధగన్. త్యాగరాజన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కాగా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సిమ్రాన్ నెగిటివ్ రోల్లో నటించింది. కాగా ఈ సినిమాకు థియేటర్లలో మిస్ అయిన వారి కోసం 100 డేస్ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్ వచ్చేసింది. అంధగన్ పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అంధగన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ రాబట్టుకుంటుంది అనేది చూడాలి. బుల్లితెర నటి ప్రియాంక జైన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జానకి కలకనలేదు, మౌనరాగం వంటి సీరియల్స్తో బాగా ఫేమస్ అయింది. తన అందం, అభినయంతో తెలుగింటి బుల్లితెర ఆడియన్స్ కు బాగా చేరువైంది. ఇదే క్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అడుగుపెట్టింది. తన ఆట మాట తీరుతో మెప్పించి ఏకంగా టాప్ 5లో నిలిచింది. ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన ప్రియుడు బుల్లితెర నటుడు శివకుమార్తో కలిసి తరచూ ప్రాంక్ వీడియోలు చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ఈ బుల్లితెర నటి తాజాగా ఓ వివాదంలో చిక్కుకుంది. ప్రియాంక జైన్ తన ప్రియుడు శివకుమార్తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అయితే అక్కడ కూడా ఓ ప్రాంక్ వీడియో చేసి నెట్టింట విమర్శల పాలవుతున్నారు ఈ లవ్ బర్డ్స్. తిరుమల మెట్ల మార్గంలో చిరుత సంచరించే 7వ మైలురాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద వీరిద్దరూ కలిసి రీల్స్ చేశారు. చిరుత వచ్చిందంటూ ఫేక్ ఆడియో పెట్టి అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ వీడియోని తిరుమల దారిలో చిరుత అటాక్ అనే క్యాప్షన్తో యూట్యూబ్లో వీడియో వదిలారు. చివరికి చిరుత లేదు, అదంతా ప్రాంక్ అని నెటిజన్లను ఫూల్స్ ని చేశారు. ప్రస్తుతం ఈ ప్రాంక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్స్ శ్రీవారి భక్తులు ప్రియాంక జైన్ జంటపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పవిత్రమైన నడకదారి మార్గంలో అలాంటి వీడియోలు చేయడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం వ్యూస్ కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ వీడియో ఆధారంగా వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది.
టాలీవుడ్ నటుడు పెనుమత్స సుబ్బరాజు పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పెళ్లి బట్టలు ధరించి తన భార్యతో కలిసి బీచ్లో దిగిన ఫోటోను ఇన్స్టా వేదికగా ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయం తెలియడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన వారితో పాటు అభిమానులు కొత్త జంటకు విషెస్ తెలియజేస్తున్నారు. కానీ వధువుకు సంబంధించిన విషయాలను ఆయన తెలియజేయలేదు. తమిళ బ్యూటీ త్రిషా కృష్ణన్ వర్షం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభాస్ కథానాయకుడిగా వచ్చిన ఈ చిత్రం 2004లో వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా త్రిషకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. అయితే తన కెరీర్లో ఇప్పటివరకు అత్యంత కష్టపడిన సినిమా అంటే వర్షం సినిమానే అని చెప్పుకొచ్చింది భామ. రీసెంట్గా ఒక తమిళ అవార్డుల వేడుకలో పాల్గొన్న త్రిషా కృష్ణన్ తన అమ్మ ఉమాకృష్ణన్తో హాజరైంది. అయితే అవార్డు తీసుకోవడానికి వేదికపైకి త్రిష వెళ్ళగా యాంకర్ త్రిష అమ్మను అడుగుతూ త్రిషా కృష్ణన్ తన కెరీర్లో ఏ సినిమాకు అత్యంత కష్టపడిందని అడుగుతుంది. దీనికి ఉమాకృష్ణన్ మాట్లాడుతూ త్రిష కెరీర్లో చాలా కష్టపడిన చిత్రం వర్షం. ఈ సినిమా కోసం 45 రోజులు వర్షంలోనే గడిపాం. ఇదంతా చూసి ఈ సినిమా మానేసి చెన్నైకి వెళ్దాం అనుకున్నాం. కానీ ధైర్యంతో ముందుకు నడిచాం. ఈ సినిమా విడుదలయ్యాక మా కష్టం అంతా మర్చిపోయాం. సినిమా చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పగానే త్రిష కూడా అవును వర్షం సినిమాకే నేను చాలా కష్టపడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో. సప్తసాగరాలు దాటి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటించగా ఈ సినిమాకు స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఛత్రపతి డార్లింగ్ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. రావడమే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. పుష్ప 2 కిసిక్ సాంగ్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలు అన్ని ఊగిపోతున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప 2 ది రూల్ ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ తో పాటు కిసిక్ సాంగ్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఈ హైప్ ని మరింత పెంచుతూ మూవీ నుంచి మరో మాస్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ హింట్ కూడా ఇవ్వగా కేరళలో జరిగే పుష్ప ఈవెంట్ లో ఈ పాటకు సంబంధించి అప్డేట్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఈ నెల 30 నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణను సొంతం చేసుకున్న కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్. దాదాపు 3 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సిరీస్కు కొనసాగింపుగా స్క్విడ్ గేమ్ 2 సిద్ధమైంది. త్వరలో ఇది నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్ 2 ట్రైలర్ విడుదలైంది. మొదటి సీజన్ మాదిరిగానే ఇందులోనూ ఆర్థికంగా ఇబ్బందులు పడే కొంతమంది వ్యక్తులు డబ్బు సంపాదించడం కోసం ఈ గేమ్లో భాగమవుతారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. గత సీజన్లో ఈ ఆట నుంచి బయటపడిన 456వ పోటీదారుడు సియోంగ్ కీ హున్ ఇందులో మళ్లీ పాల్గొని ఇది ప్రమాదకరమని తోటి సభ్యులను హెచ్చరిస్తాడు. అంతేకాకుండా ఈ గేమ్ను ఎలాగైనా ఆపాలని చూస్తూ ఉంటాడు. గ్రీన్ లైట్, రెడ్ లైట్తో పాటు ఇందులో మరెన్నో ప్రమాదకరమైన గేమ్స్ ఉండనున్నాయి. మరి సియోంగ్ కీ హున్ తన లక్ష్యాన్ని సాధించాడా, ప్రమాదకరమైన గేమ్స్ నుంచి ఇంటి సభ్యులను కాపాడగలిగాడా అనేది తెలియాలంటే డిసెంబర్ 26 వరకు వేచి ఉండాల్సిందే. స్లమ్ డాగ్ మిలియనీర్ ఈ చిత్రానికి భాషతో సంబంధం లేకుండా అభిమానులున్నారు. 2008లో విడుదలైన ఈ సినిమా ఏకంగా 8 ఆస్కార్లను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇప్పుడు దీని సీక్వెల్కు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రారంభించిన బ్రిడ్జ్ 7 అనే నిర్మాణ సంస్థ ఈ సినిమా సీక్వెల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు ది హాలీవుడ్ రిపోర్టర్ పేర్కొంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ కొన్ని కథలను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోరు. ఎన్ని సంవత్సరాలైనా అవి ఆసక్తిగానే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి స్లమ్ డాగ్ మిలియనీర్. మంచి కథకు భాషాపరమైన హద్దులుండవని ఈ చిత్రం నిరూపించింది అన్నారు. 2008లో తెరకెక్కిన స్లమ్ డాగ్ మిలియనీర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముంబై మురికివాడల్లో నివసించే చిన్నారుల జీవనం, వారిలో ఉండే ప్రతిభను హృదయంగా తెరపై ఆవిష్కరించారు. అలాంటి వాతావరణంలో పెరిగిన ఓ బాలుడు తన తెలివితేటలతో కౌన్ బనేగా కరోడ్పతిలో 2 కోట్లు ఎలా గెలుచుకున్నాడనేది దీని కథాంశం. డానీ బాయిల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. 10 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లలో చోటు దక్కించుకోగా 8 విభాగాల్లో అవార్డును గెలుచుకుంది. 4 గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలను కైవసం చేసుకుంది.
నటి నయనతార ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్పై ధనుష్ దావా వేశారు. పర్మిషన్ లేకుండా నానుం రౌడీ డాన్ విజువల్స్ ను నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు నయన్ దంపతులతో పాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్ పై దావా వేసింది. బుధవారం ఈ పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం దీనిపై విచారణకు అంగీకరించింది. డాక్యుమెంటరీ విషయంలో నయనతార ధనుష్ మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. తమకెంతో ముఖ్యమైన నానుం రౌడీ డాన్ విశేషాలను తన డాక్యుమెంటరీలో చూపించాలని కోరిన చిత్ర నిర్మాత ధనుష్ నుంచి పర్మిషన్ రాలేదని, అందుకు తానెంతో బాధపడ్డానని పేర్కొంటూ నయనతార ఇటీవల ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. డాక్యుమెంటరీ ట్రైలర్లో 3 సెకండ్ల సీన్స్ ఉపయోగించినందుకు పరిహారంగా ఆయన 10 కోట్లు డిమాండ్ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ను తప్పుబట్టారు. తనపై ఆయన ద్వేషం కనబరుస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమెకు పలువురు నటీమణులు మద్దతు తెలిపారు. ధనుష్కు అభిమానుల సపోర్ట్ లభించింది. మాధవన్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన చిత్రం రెహ్నా హై తేరే దిల్ మే. దియా మిర్జా కథానాయిక. ఈ ఏడాదితో ఇది విడుదల 25 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా మాధవన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా విశేషాలు నెమరు వేసుకున్నారు. రీ రిలీజ్లో మాత్రమే ఇది ఘన విజయాన్ని అందుకుందని తెలిపారు. తొలిసారి విడుదల చేసినప్పుడు ఘోర పరాజయాన్ని అందుకుందన్నారు. అది తననెంతో బాధించిందని తెలిపారు. మా సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అది విడుదలైనప్పుడు ఎంతో సంతోషించా. తప్పకుండా హిందీ మార్కెట్లో ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మా. సినిమా విజయం సాధించాలని ఎంతో శ్రమించా. దేవాలయాలను కూడా సందర్శించా. తీరా చూస్తే అది ఫ్లాప్ అయింది. అది చూసి నా మనసు మొక్కలైంది. చాలా బాధపడ్డా. నేనెంత చేసినా విధి ఆ విధంగా రాసి ఉందని అర్థం చేసుకున్నా. ఇటీవల దీనిని రీ రిలీజ్ చేశాం. ఒరిజినల్ కలెక్షన్స్ కంటే రీ రిలీజ్ వసూళ్లే ఎక్కువగా వచ్చాయి. 25 ఏళ్ల తర్వాత మా చిత్రానికి ఇంతటి గుర్తింపు రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది అని మాధవన్ తెలిపారు. మిన్నెలే అనే కోలీవుడ్ చిత్రానికి రీమేక్గా రెహ్నా హై తేరే దిల్ మే తెరకెక్కింది. దేశముదురు సినిమాతో ఎంట్రీలోనే సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది హన్సిక మోత్వాని. ఆ తర్వాత తెలుగులో లీడింగ్ స్టార్ హీరోలతో నటించి సూపర్ ఫేమ్ కొట్టేసింది. తెలుగు, తమిళ భాషల్లో కోట్లాది మంది అభిమానులున్న ఈ భామ ఓవైపు గ్లామరస్ పాత్రలో కనిపిస్తూనే మరోవైపు హర్రర్ సినిమాలు కూడా చేస్తుందని తెలిసింది. ఈ భామ నటించిన హర్రర్ జోనర్ సినిమా శ్రీ గాంధారి. ఆర్ ఖన్నన్ దర్శకత్వం వహించాడు. ఒక రాజు నిర్మించిన శతాబ్దాల నాటి గంధర్వ కోటలో ఉన్న రహస్యాలను ఎలా బయటకు తీసుకువచ్చారనే నేపథ్యంలో సాగాయి. ఈ సినిమాలో హన్సిక హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో లక్ష్రం ప్రొడక్షన్స్ బ్యానర్ పై సరస్వతి డెవలపర్స్ తో కలిసి రాజు నాయక్ రిలీజ్ చేస్తున్నారు. శ్రీ గాంధారిలో మెట్రో శిరీష్, మైల్సామి, తలైవాజల్ విజయ్, ఆడుకాలం నరేన్, స్టంట్ సిల్వా వినోదిని, పవన్, బ్రిగిడా సాగా, వడివేల్ మురుగన్, కలైరాణి ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. నటుడు నాగ చైతన్య, శోభితా ధూళిపాల త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. మరో వారం రోజుల్లో వీరి వివాహం జరగనుంది. ఇదిలా ఉంటే ఈ పెళ్లిని డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేయనున్నారంటూ గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ కథనాలపై ఆయన టీం స్పందించింది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా పెళ్లి తంతు నిర్వహించాలనే ఉద్దేశంలో కొత్త జంట ఉందని తెలిపింది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత వివాహం జరగనుంది. అక్కినేని కుటుంబం సెంటిమెంట్గా భావించే హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ పెళ్లి వేడుక జరగనుంది. నటి సమాంత మయోసైటిస్కు చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన వ్యాధి గురించి మరోసారి చర్చించారు. మొదటిసారి దాని లక్షణాలు కనిపించిన రోజులను గుర్తు చేసుకున్నారు. దాని కారణంగా ఎదురైన సవాళ్లను వెల్లడించారు. నేను కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్నప్పుడు శరీరం అంతా నీరసంగా ఉన్నట్లు అనిపించింది. అలాగే ఓపిక లేకపోయినా ఆ టాక్ షో పూర్తి చేసి హైదరాబాద్ వచ్చేశాను. ఎంతో ప్రశాంతంగా ఉన్నానని ఆ షోలో కరణ్తో చెప్పాను. కెరీర్పై మరింత దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు వివరించారు. ఆ షో నుంచి వచ్చాక మరుసటి రోజు ఖుషీ షూటింగ్కు వెళ్లాను. అక్కడ చాలా ఇబ్బంది పడ్డా, నీరసంగా అనిపించింది. శరీరం అంతా షట్ డౌన్ మోడ్లోకి వెళ్ళింది. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. ఏం జరుగుతుందో కూడా నాకు తెలియలేదు. ఆ వ్యాధిని గుర్తించడానికి నాకు చాలా సమయం పట్టింది. ఆ తర్వాత నేను ఎదుర్కొన్న సవాళ్లు అందరికీ తెలిసినవే. దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి ఇంకొంత సమయం పట్టొచ్చు అని సమంత వివరించారు. నటి అదితి రావు సిద్ధార్థలు సెప్టెంబర్లో అదితి కులదైవం ఆలయంలో వివాహం చేసుకున్నారు. వారి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ నటించిన మిస్ యూ సినిమా ఈ వారం విడుదలవుతుంది. సినిమాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్ ఇప్పుడు పెళ్లితో బిజీ అయ్యారు. సిద్ధు 2 ప్రేమలు
విఫలమైన తర్వాత అదితి రావుతో డేటింగ్ స్టార్ట్ చేశారు. అయితే చాలా కాలంగా వీరిపై వార్తలు వస్తున్నా స్పందించలేదు జంట. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకునే అందరికీ ఒకటే సమాధానం ఇచ్చారు. అదితి రావు కుటుంబ ఆచారాల ప్రకారం వారి పెళ్లి జరిగింది. ఇప్పుడు పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు రకరకాల కామెంట్స్ కూడా పెడుతున్నారు నెటిజన్స్. మిన్నల్ మురళి 2018 తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మలయాళ నటుడు టోవినో థామస్. ఆయన నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ నారథన్ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. కానీ మలయాళం ఆడియోని అందుబాటులో ఉంది. ఇప్పుడు మరో ఓటీటీ వేదికగా తెలుగు డబ్బింగ్తో అలరించేందుకు సిద్ధమైంది. ఆహాలో ఈ నెల 29 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ సోషల్ మీడియా వేదికగా బుధవారం ప్రకటించింది. ఛానల్ రేటింగ్స్ పెంచేందుకు జర్నలిస్ట్గా అప్పుడే కెరీర్ ప్రారంభించిన హీరో ఎలాంటి ఒత్తిడి ఎదుర్కొన్నారు, ఓ రాజకీయ నాయకుడిని కలిసిన అనంతరం అతడి జీవితంలో వచ్చిన మార్పులేంటి తదితర ఆసక్తికర అంశాలతో దర్శకుడు ఆషిఫ్ అబు ఈ సినిమాని తెరకెక్కించారు. అన్నాబెన్ హీరోయిన్. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ చెన్నైలో జరిగిన పుష్ప ది రూల్ ఈవెంట్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రి రవిశంకర్ కు తనపై కంప్లైంట్స్ ఎక్కువయ్యాయని డీసీపీ వ్యాఖ్యానించారు. అయితే ఈ వివాదంపై తాజాగా మైత్రి నిర్మాత రవిశంకర్ స్పందించారు. దేవిశ్రీతో తమకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమాలు చేస్తామని తెలిపారు. మా వాళ్ళకి ప్రేమ ఉంటుంది, కానీ ఈ మధ్య కంప్లైంట్స్ ఎక్కువయ్యాయని డీఎస్పీ అన్నారు. ఆయన అన్నదాంట్లో మాకు తప్పు కనిపించలేదు. ప్రేమతో పాటు ఫిర్యాదులుంటాయి. దేవిశ్రీ అదే చెప్పారు. అంతే తప్పితే ఆయనకి వేరే ఉద్దేశం లేదు. దీనిని పెద్దగా చేస్తూ మీడియా కథనాలు రాసింది అని రవిశంకర్ పేర్కొన్నారు. సో ఆయన వివరణతో ఈ వివాదానికి చెక్ పడినట్లయింది. టాలీవుడ్ హీరో నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తుండగా శ్రీలీల ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ కు మంచి స్పందన వస్తుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వెంకీ కుడుమల రష్మిక స్థానంలో శ్రీలీలను తీసుకోవడం గురించి మాట్లాడుతూ, రష్మిక మందన మా సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు ఆమె చేతిలో అప్పటికే 2 హిందీ ప్రాజెక్టులు పుష్ప 2 ఉన్నాయి. ఆమె డేట్స్ కు అనుగుణంగా చిన్న షెడ్యూళ్లను ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఈ షెడ్యూల్ చేయడం సాధ్యం కాదని భావించి ఆమె స్థానంలో శ్రీలీలను తీసుకోవాలని నిర్ణయించుకున్నామన్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు కేరళలో ఘన స్వాగతం లభించింది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 ది రోల్. బ్లాక్ బస్టర్ చిత్రం పుష్పకి సీక్వెల్ గా ఈ సినిమా వస్తూ ఉండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. విడుదలకు ఇంకా 8 రోజులు కూడా లేకపోవడంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్ర బృందం. ఇప్పటికే ట్రైలర్ లాంచ్ వేడుకను బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో నిర్వహించగా ఈవెంట్ సూపర్ హిట్ అవ్వడమే కాకుండా సుమారు 2 లక్షల మందికి పైగా హాజరయ్యారు. ఈ వేడుక అనంతరం చెన్నైలో పుష్ప 2 ఈవెంట్ ని నిర్వహించగా ఇది కూడా భారీ సక్సెస్ ను సాధించింది. తాజాగా నేడు కేరళలో వేడుకను నిర్వహించగా ఈవెంట్ కోసం కేరళకు వెళ్లాడు అల్లు అర్జున్. అయితే కేరళలో అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని ప్రేమగా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత మల్లు అర్జున్ కేరళకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా అతన్ని చూడ్డానికి పోటెత్తారు. ఎయిర్పోర్ట్ లో అతడికి ఘన స్వాగతం పలికిన అభిమానులు ఈవెంట్ జరిగే వేదిక వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. హర్రర్, యాక్షన్, మదర్ సెంటిమెంట్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు సినిమా ఎర్రచీర ది బిగినింగ్. ఈ మూవీలో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని ముఖ్య పాత్రలో నటిస్తుంది. బేబీ డమరి సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఎర్రచీర ది బిగినింగ్ సినిమాకు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. ఎర్రచీర ది బిగినింగ్ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ వంటి దక్షిణాది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఆకట్టుకుంటున్నాయి. కాగా తాజాగా ఈ సినిమా రన్ టైం ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా 2 గంటల 22 నిమిషాల రన్ టైంతో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది. టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఫ్రాంచైజీ ప్రాజెక్టు పుష్ప 2 ది రోల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా
తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టారని తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రాజమండ్రిలో నిర్వహించేందుకు రెడీ అవుతున్నారట. ఈ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావడమే ఆలస్యమని ఇన్సైడ్ టాక్. కొంతకాలంగా పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య నెట్టింట గొడవ రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చేది నిజమైతే మెగా అభిమానులతో పాటు మూవీ లవర్స్ కు పండగే అని చెప్పాలి. విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ షురూ చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ను వెల్లడించింది. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గోదావరి గట్టు అనే పాటను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా వెంకటేష్ తో పాటు ఐశ్వర్య రాజేష్ ఉన్న పోస్టర్ ను పంచుకుంది. ఈ పోస్టర్ చూస్తుంటే వెంకీమామ చాలా రోజుల తర్వాత తన పాత స్టైల్లో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై మోహన్ బాబు, కన్నప్ప పోస్టర్ ప్రచురించారు. 2వ పేజీలో పుష్ప 2కి సిక్ పోస్టర్ ఉంది. 3వ పేజీలో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ షూటింగ్ అప్డేట్ తో పాటు ఒక పబ్లిక్ నోటీస్ ఉంది. 4వ పేజీలో పుష్ప 2కి సిక్ సాంగ్ లాంచ్ కథనం ప్రచురించారు. 5వ పేజీలో సంక్రాంతికి వస్తున్న అప్డేట్ తో పాటు ధనుష్ విడాకుల వార్త, భైరవ మూవీ అప్డేట్ ప్రచురించారు. 6వ పేజీలో మోహన్ బాబు అట్ 50 years కథనం ప్రచురించారు. 7వ పేజీలో ర్యాప్ 22 మూవీ లాంచ్, పొన్నియిన్ సెల్వన్ గురించి మణిరత్నం కామెంట్స్, నిత్యా మీనన్ కామెంట్స్ ప్రచురించారు. 8వ పేజీలో మోహన్ బాబు, కన్నప్ప ఫస్ట్ లుక్, జానీ మాస్టర్ కామెంట్స్, రెహమాన్ కామెంట్స్. 9వ పేజీలో చరణ్ సరికొత్త రికార్డ్, జైలర్ డైరెక్టర్తో ఎన్టీఆర్ సినిమా, పుష్ప 2 వాయిదా ప్రచారం, సత్య అవార్డు కథనం, ఆహా వేరే లెవెల్ ఆఫీస్ సిరీస్ ట్రైలర్ న్యూస్ ప్రచురించారు. సెంటర్ స్ప్రెడ్ అయిన 10, 11వ పేజీలో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ కార్తీక వనభోజనాలు సెలబ్రేషన్స్ కథనం ఉంది. 12వ పేజీలో కార్తీక్తో నాగ చైతన్య కొత్త సినిమా, రాబిన్హుడ్ ఫస్ట్ సింగిల్, తమన్నా కామెంట్స్, ఇఫీలో నాగ చైతన్య, శోభిత వంటి కథనాలున్నాయి. 13వ పేజీలో ధనుష్, కుబేరా, విజయ్ దేవరకొండ కామెంట్స్, బద్రీ కామెంట్స్, పోసాని పాలిటిక్స్ కి గుడ్ బై వంటి కథనాలున్నాయి. 14వ పేజీలో సమాంతా, ప్రభాస్ మోస్ట్ పాపులర్ జాబితా, నాగార్జున కామెంట్స్, నటుడిగా మారిన మరో యువ డైరెక్టర్ బ్రహ్మాజీ కామెంట్స్ ఉన్నాయి. 15వ పేజీలో రామ్ చరణ్, ఉపాసన దర్గా కామెంట్స్, సుమా కామెంట్స్, రామ్ సినిమాతో కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వంటివి ప్రచురించారు. 16వ పేజీలో రామ్ చరణ్ కొత్త సినిమా ప్రారంభం, మోహన్ లాల్ మమ్ముట్టి సినిమా, షారుఖ్ కుమారుడిపై కంగనా ప్రశంసలు, టాలీవుడ్లోకి స్టార్ డైరెక్టర్ భార్య, SK23 మూవీ అప్డేట్ వంటి కథనాలున్నాయి. 17వ పేజీలో వేణు ఉడుగుల కొత్త సినిమా అప్డేట్, నాగ చైతన్య పెళ్లిపై నాగ్ కామెంట్స్, హరికథ ట్రైలర్, అభిషేక్ కామెంట్స్, బచ్చలమల్లి రిలీజ్ డేట్ వంటి కథనాలున్నాయి. 18వ పేజీలో ఈ వారం రాశి ఫలాలతో పాటు ఉజ్జయినిలో కన్నప్పటి, మంగ్లీకి అరుదైన గౌరవం వంటి కథనాలున్నాయి. 19వ పేజీలో సంతోషం భక్తి ఛానల్ లోగో పోస్టర్ ప్రచురించారు. 20వ పేజీలో తలా పోస్టర్ ప్రచురించారు. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.